పెట్టుకుంటున్నా. ఒక 15 నిమిషాలు ఉంచిన, ఎందుకంటే రైస్ వేసినాక 15 నిమిషాల తర్వాత ఇట్లా 15 నిమిషాల తర్వాత రైస్ బాగా వచ్చింది. పొడి పొడిగా ఈ రకంగా చేసుకోరు. కొంచెము మనం ఏంటంటే ఈ వేడిలా గుంజుకుంటుంది, మొత్తం గుంజుకుంటుంది, చల్లగా గుంజుకుంటుంది. కొద్దిగా చల్లగా అయితే గుంజుకుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీని మీద ఇంకా కొద్దిగా మంట ఉంచినామనుకో అన్నం ఇట్లా మాడిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం పదన ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి. ఎప్పుడైనా రైస్ మనం చలికాలము వర్షాకాలం ఏమో మొత్తం డ్రైగా అయినాకైనా ఏం కాదు. రెడీ. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో వెజిటేబుల్ బిర్యానీ. ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీ అంటే పిల్లలకు బాగా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు సెలవులల్లా వాళ్ళకు ఏంటంటే ఇట్లా వేస్తే కర్రీతో కూడా అవసరం ఉండదు, ఇట్లా తినచ్చు. అవును, వెజిటేబుల్స్ అన్ని పడతాయి, వాళ్ళకి అన్ని కూరగాయలు కూడా అందుతాయి, పోషకాలన్నీ అందుతాయి, కమ్మగా తింటారు. ఇంకా అవును, మంచిగా తింటారు. పిల్లలకు బాగా ఇష్టం ఉంటుంది. మనం అన్ని కర్రీలు కలిపి తినబెడితే మాత్రం తినరు. ఇట్లా వేసి అన్ని కూరగాయలు వేయండి, ఏదొకటి కొంచెం లైట్గా వేయండి. వేసి చేస్తే మంచిగా ఉంటుంది రా తేజ. నేను ఎప్పుడెప్పుడు చేస్తా కదా, వెజిటేబుల్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టపడతారు. మా నక్షత్రం అయితే గవ్వి తింటారు ఎక్కువ. అవును, అంటే ఇష్టం. అట్లా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఉడికి చేస్తుంటే మీకు పప్పులు ఉడికేసి చేస్తుంటే ఇట్లా వెజిటేబుల్ కొన్ని వెళ్తుండే ఏంటనక ఎవ్వి కొన్ని వెళ్తే వేసి చేస్తుంటే ఇక ఎందుకంటే ఇక ఇట్లా మంచిగా ఉంటుంది. బీన్స్ అయినా మనకు క్యాప్సికమ్ అయినా టమాటా ఏముంటే వేసుకోవచ్చు, ఏవి లేకున్నా కానీ కొన్ని ఉన్నాయి వేసుకోవచ్చు. 2 కూరగాయలు ఉన్నాయి వేసుకోవచ్చు, ఎదొకటి. మరి కాకరకాయ అట్లాంటివి వేసుకోవద్దు, సొరకాయ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే నీళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవును, ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మమ్మీ. చెప్తా, ఇవాళ ఒకసారి అరుచుకుందా. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ అంటే అంత కమ్మ ఉంటుంది. మనము చేస్తే పిల్లలకు ఇక అట్లా తినేస్తారు. మనం కర్రీస్ కావాలని, మనకు గుడక కావాలని ఏమి ఉండదు, కర్రీస్ గుడక కావాలని ఏమి ఉండదు. ఒక టైంలో కర్రీస్ గుడక వేసుకోవచ్చు. పప్పుచారు ఉన్నది, నాకు ఇది ఉన్నది, ఇక అట్లా పెరుగుతో రైతతో చేసి తినచ్చు. ఇట్లా ఎండాకాలము ఇట్లా వేసి పెట్టుడు, ఇట్లా వేసి పెడితే వాళ్ళు పిల్లలు ఇష్టంగా తింటారు, కమ్మగా తింటారు. ఇక నేనైతే చూపించాలనుకున్నా. మంచి మాటలు చెప్పమంటున్నావా? చెప్తా, మంచి మాటలు చెప్తా. మీరు మంచి మాటలతోటి మోటివేట్ అవుతున్నామమ్మా, నువ్వు మాట్లాడితే మాకు ఇష్టం అనిపిస్తుంది, నువ్వు మాట్లాడిన మాటలు కూడా మాకు నచ్చుతున్నాయి అని చెప్తారు. కలిసినప్పుడు చెప్తారు కాబట్టి ఇక కొందరికి బాధ్యతలు ఉండయి, బాధ్యత అన్నది ఉండదు. ఏ బాధ్యత పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. బంధాలకు విలువ ఉంటుంది. మనకు బాధ్యత ఉంటేనే విలువ ఉంటుంది. బాధ్యత లేని విలువ ఎట్లుంటుంది చెప్పుండ్రి, మీరే చెప్పుండ్రి. ఎందుకంటే యోగా మంచినీళ్ళు బావి ఉంటుంది, మంచి నీళ్ళు అనే పోతాం, అవి ఉప్పు నీళ్ళు అని పోతామా? మనం ఏది ఉడక మన బాధ్యత అన్నది భార్యాభర్తల బంధమా, తల్లిదండ్రుల, ఇప్పుడు తల్లిని బిడ్డే ఏదైనా బాధ్యతతోటే ఉంటుంది. ఏదైనా ఏ బంధానికైనా బాధ్యత అన్నది ఉండకపోతే అది ఇక మనకు ఒకటే లేకుండా ఒకటి వేస్ట్. అది ఏంటంటే ఆ బంధానికి విలువ ఉండదు. ఎప్పుడు కూడా బంధానికి విలువ ఉండేట్టుగా బతుకుండ్రి. ఎందుకంటే మాట అయితే నడుస్తుంది, నాది అంత నడుస్తుంది అని అనుకుంటారు. మాట నడవది, ఏది నడవది. మన బాధ్యత లేకపోతే ఏదే నడవది. అది నేనైతే నాకు తెలిసిన విషయం ఇది. మంచి మాట నచ్చిందా నచ్చలేదా మీకు చెప్పండి? నచ్చింది నాకు. బంధాలు వంట చేస్తుంటే వెజిటేబుల్ బిర్యానీ తింటావా? చేసుకుందాం, చూపెడదామా వాళ్ళకి ఎట్లా చేయను. అమ్మమ్మ చూపిస్తుంది, ఏమేం కావాలో అన్ని చెప్పేద్దాం. ఏమేం కావాలో చెప్తా. ఇగో పుదీనా తెంపుతున్నా నేను. కొంచెం మన ఆకులు అట్లా వేసుకుంటే బిర్యానీ అంటే ఇక ఉల్లాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 3, ఒక గ్లాసు రైస్కు, ఈ గ్లాసు రైస్కు నానబెట్టేసుకుని ఒక అర్ధగంట నానబెట్టుకొని ముందు ఒక టమాటా, ఒకటి ఆనియన్, ఇవైతే పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి, లేకుంటుంది మీ ఇష్టం. ఇక ఎవ్వుంటే అవి వేసుకోండి. బీన్స్, ఏ కూరగాయ ఉన్నా కానీ వేసుకోండి. ఆలుగడ్డ అయితే పిల్లలు ఇష్టపడతారు కదా. క్యాప్సికమ్ ఫ్రెష్గా తెంపినవి ఉన్నాయి, ఇక ఫ్రెష్గా ఉన్నది. ఇగో ఇవి అయితే గరం మసాలా గురించి, ఇక ఇది ఆకు, ఇగో చెక్క, ఇగో బండ పువ్వు, ఇలాచి, 4 లవంగాలు,
ఇక మరాఠీ మొగ్గ, స్టారు, జాపత్రి, ఇక ఇంతే. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాచీలు అయితే చూపెట్టినాయి కదా. గరం ఇక ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక ధనియా పౌడర్. ఈ ధనియా పౌడర్ తోటి టేస్ట్ బాగుంటుంది. ధనియా పౌడరు దీనికి స్పెషల్. ఇక జీరా, దొడ్డుప్పు, ఇక కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు, సన్నపప్పునే వేసుకోండి. ఇక రైస్ అయితే నేను రైస్ పెట్టినా కదా. ఇక నేను ఒక గ్లాస్ నానబెట్టుకున్నా, గ్లాస్కు గ్లాస్ సగం వాటర్ పోస్తా నేను. ఎందుకంటే గ్లాస్ తోటే సగం గ్లాస్ సగం వాటర్ పెట్టుకుంటా. ఏదైతే చేస్తానో చూద్దాం పండి, చూపిస్తా పండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నా, ఇటు ఉడక ముట్టించుకుంటా, వాటర్ పెట్టుకుంటా ఫస్ట్. ఇటు ముట్టించుకుంటా. నేను వాటర్ ఎన్ని పెట్టుకుంటున్నా, రైస్ కదా చూపిస్తున్నా నేను. ఎందుకంటే ఈ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నా, ఈ గ్లాస్ తోటి గ్లాస్ సగం వాటర్ పోసుకుంటున్నా, గ్లాస్ సగం పోసుకుంటున్నా. ఈ మసాలా ఇక్కడనైతే మనం ఆయిల్ వేసుకుందాం. నెయ్యి కొంచెం వేసుకుంటే వేసుకోండి. ఇక నెయ్యి కూడా వేస్తాం మరి నేను కూడా. నెయ్యి వేస్తే టేస్ట్ ఉంటుంది. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో చేసుకోండి. మీరు నెయ్యి ఫ్లేవర్ నచ్చదనుకో ఆయిల్తో చేసుకోండి. ఒక చెంచా సగం పోసిన, కొద్దిగా నెయ్యి వేసుకుందామని. ఒక టీ స్పూన్ నెయ్యి, జరంత ఫ్లేవర్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒక టీ స్పూన్ వేస్తుంది నెయ్యి, గరం కానీ అది. ఒక టీ స్పూను సాజీరా, బిర్యానీ ఆకు, ఇక దాల్చిన చెక్క, ఇక బండ పువ్వు, ఇక స్టారు, 2 ఇలాచీలు, మరాఠీ మొగ్గలు 2, జాపత్రి కొంచెం, ఏది కొంచెం 4 లవంగాలు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఎక్కువ కావాలంటే వేసుకోరు, ఇది ఘాటు మంచిగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం మంట, సన్న మంట మీదే వేసుకోండి మీరు. పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, ఆనియన్ కొంచెం మగ్గని, ఇక ఈ తర్వాత వేసుకుంటాం, కొద్దిగా మగ్గని. పచ్చి బఠానీ మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీ ఇష్టం. కానీ క్యారెట్ అయితే ఆరోగ్యానికి మంచిది కదా, వేసుకుంటా కలుపుకోండి. క్యాప్సికమ్, బీన్స్ ఇంట్లోకి మన బీన్స్ ఉడక ఆరోగ్యానికి మంచిది, వేసుకునేది ఉంది. అన్నీ మగ్గాలి, కొంచెం మగ్గితేనే మంచిగా ఉంటుంది. ఇదైతే ఉల్లాకు ఉంటే వేసుకొని, లేకుంటలేదు. దీన్ని మీ ఆప్షన్ ఇక. ఎందుకంటే ఇది ఉల్లాకు ఓ టైంలో దొరకకుంటే వేసుకుంటుంది. ఉన్నది కదా అని నేను వేస్తున్నా ఉల్లాకు. ఉల్లిగడ్డ వేసినా ఉల్లాకు వేస్తున్నా, అది కమ్మతనంలో వస్తుంది. మనము ఏంటంటే గ్రీన్ అన్నది మన ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఆలుగడ్డలు, నేను ఆలుగడ్డలు అయితే మా పిల్లలకి ఇష్టము, వస్తే ఏంటంటే ఎక్కువనే తింటాం ఆలుగడ్డలు ఎవరమైనా. 2 టీ స్పూన్లు వేస్తున్నా. నేనైతే వాటర్లో వేయలే, రైస్కు నేను వేస్తున్నా. తక్కువ ఉంటే మళ్ళీ చూసుకుందాం. ఇవి మగ్గాలి, సన్న మంట మీద కొంచెం మగ్గిద్దాం. మగ్గిచ్చినాక నేను టమాటా వేస్తాను, ఉడకది ఇప్పుడే మనం వేస్తే. టమాటా వేస్తే ఎట్లా ఉడికేస్తుందా, కొద్దిగా ఆయిల్ తోటి ఇట్లా ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఉడికించుకోవాలి, ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాయి ఇట్లా. ఇవి వేసినాక ఇప్పుడు టమాటా వేసుకుందాం, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు నేను రైస్ వేసేసుకుంటుంది.
అర్ధగంట నానబెట్టినావు. అర్ధగంట నానబెట్టినాక వేస్తున్నా. వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడెప్పుడు చేసింది. రెస్టారెంట్లో తిన్నావా మమ్మీ ఎప్పుడైనా? నేను రెస్టారెంట్లో తినలే, మేము ఎప్పుడు తినలేదు, నేను కూడా తినలేదు, అస్సలు తినలే. ఈ నడవనేది తింటున్నాం బిర్యానీలు, కానీ అవి అంతకుముందు ఉడక ఇంత కూడా తినలేం కదా. ఏది తినలే. అప్పుడు మాకు హోటళ్ళల్లో గుర్తులేదు మాకు తినడు. ఇప్పుడు ఏదో ఇక ఇంటనే ఇవే అన్నీ చేసుకుంటుంటిమి అప్పుడే. ఇప్పుడు ఇది వాటర్ పోసుకుందాం. ఇక మనం గరం పెట్టిన కాలుతున్నాం. ఇవైతే గ్లాస్ సగం వాటర్ పెట్టి మసాలా పెట్టిన. మనం గరం వాటరే పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మెయిన్ విషయం ఇది. ఉప్పు మనము ఏంటంటే ఉప్పు ఎట్లా అంటే మనము సముద్రం వాటర్ ఎట్లుంటాయి అట్లుండాలి. ఉప్పు ఇంకా పడుతుంది నాకు. ధనియా పౌడర్ ఇది స్పెషల్. దీనికి ధనియా పౌడర్ వేసినామంటే టేస్ట్ వేరే ఉంటుంది. 1 టీ స్పూన్ వేసినాం. కొత్తిమీర ఇంకా కొంచెం అంత వేసి ఉడకని మూత పెట్టేసుకో. ఒకసారి ఇట్లా అనేసి బాగా కలపకుండ్రి రైస్ని. మనకు ఉప్పు ఇప్పుడే కరెక్ట్ చూసుకోవాలి. ఉప్పు మాత్రం చూసుకోకపోతే ఇక మనం ఇప్పుడు సప్పగా అయితే మంచి టేస్ట్ అనిపించేది. ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మీకు ఏంటంటే 3 టీ స్పూన్లు వేసినట్టు ఉప్పు. అది కల్లుప్పు కాబట్టి. అది సన్నపు ఉప్పు అయితే 2 టీ స్పూన్లు సరిపోతుంది. సన్నగా అయితే ఇక మీరు తినదని మీరు ఉప్పు కారాలు మీ ఇష్టము. మిరపకాయలు అయితే 2-3 వేసుకున్నా. ఎందుకంటే కారం ఎక్కువ తినాలనుకుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వేసుకోను కారం. ఒక 15 నిమిషాలు ఉంచిన, ఎందుకంటే రైస్ వేసినాక 15 నిమిషాల తర్వాత 15 నిమిషాల తర్వాత రైస్ బాగా వచ్చింది. పొడిగా ఈ రకంగా చేసుకోరు. కొంచెము మనం ఏంటంటే ఈ వేడిలా గుంజుకుంటుంది, మొత్తం గుంజుకుంటుంది. గుంజుకుంటుంది కొద్దిగా చల్లగా అయితే గుంజుకుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీని మీద ఇంకా కొద్దిగా మంట వచ్చినామనుకో అన్నం ఇట్లా మాడిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం పదన ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి. ఎప్పుడైనా రైస్ మనం చలికాలము వర్షాకాలం ఏమో మొత్తం డ్రైగా అయినాకైనా ఏం కాదు. రెడీ. వెజిటేబుల్ బిర్యానీ ఎంత బాగా చేసిందో మమ్మీ. ఇట్లా పొడిగా చూడురి, మెతుకు అంటుకోకుండా మళ్ళీ పర్ఫెక్ట్గా కుక్ అయింది మంచిగా. అయ్యో ఇందులో అదేంటిది పొటాటో వేసినావు కదా, ఆలుగడ్డ కూడా ఇట్లా మంచిగా స్మాష్ అయిపోతుంది, మంచిగా ఉడికింది. ఇట్లా సూపరే మమ్మీ. నేను చేసింది మమ్మీ చూపెట్టింది కదా, మస్తు పొడిగా మంచిగా చేసినవే. బాగుంది, చూస్తుంటే తెలుస్తుంది. వావ్. ఇందులోకి రైతా ఇంకా గుత్తి వంకాయ అయినా కూడా బాగుంటుంది. ఇంకా లేకుండా అట్లా తినచ్చు బిడ్డ, ఇట్లా కూడా తినొచ్చు, బాగుంటుంది. అట్లా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అట్లా. పర్ఫెక్ట్, అన్నీ కరెక్ట్గా పడ్డాయి. సూపర్ అయింది మమ్మీ. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ అయింది. పిల్లలకి టేస్ట్ పెడితే ఇష్టంగా తింటారు, మస్తు ఇష్టంగా తింటారు. కమ్మ ఉంది. ఇలా నెయ్యి కూడా వేసింది మమ్మీ, ఆప్షనల్, అది మీ ఇష్టం. లేకపోతే తెలియదు. అన్ని వెజిటేబుల్స్ పడ్డాయి కదా, మంచి హెల్త్ కూడా చాలా మంచి. బీన్స్, క్యారెట్ అబ్బిపోయింది. సూపర్ ఉంది, మంచిగా చేసినావు మమ్మీ, మస్తు ఉంది టేస్ట్. మీరు కూడా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రు. ఇట్లనే వేసుకుందాం, ఇట్లనే తిందాం, అన్ని వెజిటేబుల్ తోటి చేసుకుందాం. అన్ని పోషకాలు మనకు పిల్లలకు అందాలా. ఎందుకంటే వాళ్ళకు బాక్సులలో కూడా మనం స్కూల్ స్టార్ట్ అయినా కూడా పెట్టచ్చు, మంచిగా తింటారు పిల్లలు ఇష్టంగా. సూపర్. లైక్ చేయండి, నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయుర్రి మీకు నచ్చితే.